మరమ్మతులు చేయాలి. పాడైపోయినటువంటి ఓవర్ బ్రిడ్జిని వెంటనే కేదర్గేరి నుండి సిరుగుంప క్రాస్ రోడ్డు వరకు రోడ్డును వెంటనే సిరుగుంప క్రాస్ రోడ్డు వరకు రోడ్డును వెంటనే నిర్లక్ష్య వైఖరి ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్య వైఖరి రోడ్లు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తూ సౌకర్యాలు కల్పించలేనటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరి మిత్రులారా, మన ఈరోజు ఏఐటీసీ ఆదోని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ను మరమ్మతులు చేయాలనేటువంటి దాని మీద ఇప్పటికైనా అధికారులు కలిపి కలిగి వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ను కొనసాగింపుగా సిరుగుంప క్రాస్ రోడ్డు వరకు కూడా ధ్వంసమైనటువంటి రోడ్లను పూర్తి స్థాయిలో వేయవలసి ఉంది. అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కింద దిగిన తర్వాత ఎడమ పక్కగా తిమ్మారెడ్డి బస్టాండ్కి వెళ్ళేటువంటి ప్రాంతంలో అనేక బస్సులు కూడా ఈరోజు గుంతకల్ కావచ్చు, బళ్ళారి కావచ్చు, లేకపోతే కర్నూలు నుండి ఆదోని మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అనేక బస్సులు కూడా ఈరోజు మార్గ మధ్యంలో అక్కడ పాత ఓవర్ బ్రిడ్జ్ దాన్ని బారికేడ్లు కట్టడం వల్ల మళ్ళీ కొత్త బ్రిడ్జ్ పైన ఆధారపడి కొత్త బ్రిడ్జ్ పైన వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ కనీసము మరమ్మతు చేయవలసినటువంటి అవసరం ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి రోడ్లు వేయడం లేదు. ఎందుకంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, లేకపోతే ఇతర లారీ కార్మికులు కావచ్చు, అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు పాదచారులు అయితేనేమి, 2 వీలర్స్ అయితేనేమి, 4 వీలర్స్ అయితేనేమి అనేక రకాలైనటువంటి ప్రజానికం ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతంలో బారికేట్లు కట్టడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పండించినటువంటి రైతులు మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకున్నటువంటి క్రమంలో మరి ఈ బ్రిడ్జ్ అంతా కూడా ధ్వంసమైనటువంటి సందర్భంలో కిందికి పోయాల్సినటువంటి పరిస్థితి కూడా కింద కూడా గుంతలమయమై అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పన్నులు వసూలు చేసేటువంటి శ్రద్ధ, దాని మీద కనబరుస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రోడ్లు వేయడంలో కానీ, సౌకర్యాలు కల్పించడంలో కానీ ప్రభుత్వాలు కానీ, ఆర్ఎండ్బి అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణం ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ఏఐటీసీ పట్టణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కే అజయ్ బాబు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు. మరి ఇంతవరకు మీరందరూ కూడా సహకరించినటువంటి ఏఐటీసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భీమేష్ గారికి, అదేవిధంగా వెంకన్న గారికి, హుసేని గారికి, రాజు గారికి, శేక్షవరి గారికి, ప్రకాష్ గారికి, గోవింద్ గారికి, అదేవిధంగా ఆటో హమారీ కార్మిక సంఘాల నాయకులందరూ కూడా, ప్రత్యేకించి మహిళా సోదరిమణులందరూ కూడా ఏఐటీసీ తరఫున ఇంతసేపు మా యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజానికానికి అందరూ కూడా ఏఐటీసీ తరఫున ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకన్న గారి విషయాలు మాట్లాడి అదేవిధంగా శ్రీమేష్ గారికి ముగించవలసిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ ఈరోజు ఆదోని మాత్రము మున్సిపాలిటీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పన్ను వసూలు చేసేదంతా ముందున్నారు, అభివృద్ధి కార్యక్రమంలో ఎన్నుకున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ బ్రిడ్జి, కొత్త బ్రిడ్జిని రోడ్లు బాగు చేయించాలా, అట్లనే బైపాస్ రోడ్ను వెంటనే పూర్తి చేయాలా. లేని తక్షణము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉద్రిక్తత చేస్తామని ఏఐటీసీ పట్టణ తరఫున తెలుపుతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. కాబట్టి రోడ్ ఇది విధిగా ఉంది. ఈ కార్యక్రమాన్ని గురించి